బాహుబలి ది ఎపిక్ మొదటి అడుగులోనే రాజమౌళి సక్సెస్ అయ్యాడు. బాహుబలి 2 కలిపి ఒక పార్ట్గా ది ఎపిక్ పేరుతో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. ది ఎపిక్ ఎలా ఉన్నా ట్రైలర్ తో ఓకే అనిపించాడు రాజమౌళి. ఎలాగో మీరే చూడండి. భారీ లాభాలు ఎలా ఉంటాయో ఇండియన్ స్క్రీన్ కు రుచి చూపించిన సినిమా బాహుబలి. ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 118 కోట్లకు జరిగితే 605 కోట్ల గ్రాస్, 304 కోట్ల షేర్ తీసుకొచ్చింది. 186 కోట్ల ప్రాఫిట్ తో డిస్ట్రిబ్యూటర్స్ భారీ లాభాలు చూశారు. బాహుబలిని మించి బాహుబలి 2 లాభాల పంట పండించింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ఆసక్తికరమైన పాయింట్ పార్ట్ 2 పై అంచనాలు పెంచేసింది. బాహుబలి థియేట్రికల్ రైట్స్ 118 కోట్లయితే పార్ట్ 2 దగ్గరకొచ్చేసరికి 325 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. బాహుబలి 2 విషయంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తుఫానే. వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి 1810 కోట్ల గ్రాస్, 860 కోట్ల షేర్ రాబట్టింది. 508 కోట్ల ప్రాఫిట్ తో ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ఉంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ 2 గంటల 38 నిమిషాలతో, బాహుబలి 2 2 గంటల 54 నిమిషాలతో రిలీజ్ అయింది. దాదాపు 6 గంటల సినిమాను ట్రిమ్ చేసి 3 గంటల 44 నిమిషాలకు తీసుకొచ్చారు. రెండు సినిమాలను కలిపి ఒక ఎక్స్పీరియన్స్ మూవీ రెడీ చేస్తున్న ది ఎపిక్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలో ఉంది. ముందుగా ట్రైలర్ ను ఎలా కట్ చేస్తాడా అన్న ఎక్సైట్మెంట్ కు ఫుల్ స్టాప్ పడింది. జక్కన్న ఏమాత్రం కంగారు పడకుండా ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేయకుండా ట్రైలర్ ను ముందుంచాడు. బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ చూస్తుంటే బాహుబలి చూడని వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో కన్ఫ్యూజన్ లేకుండా కథని చెప్పాడు అనిపిస్తోంది రాజమౌళి. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధం అంటూ ప్రభాస్, రానా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇద్దరు మహిళల మధ్య సంఘర్షణ అంటూ శివగామి, దేవసేన రోల్స్ ని చూపించాడు జక్కన్న. దేవసేన నీది అంటూ శివగామి భళ్ళాల దేవుడికి ప్రామిస్ చేస్తుంది. నేను నీవాడిని అంటూ బాహుబలి దేవసేనకు మాటిస్తాడు. ఇలా రెండు సినిమాల కలయిక ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో 2 నిమిషాల ది ఎపిక్ ట్రైలర్లో చక్కగా చెప్పాడు రాజమౌళి. 6 గంటల సినిమా 3 గంటల 44 నిమిషాలకొస్తుంటే చాలా పాటలు, ఫైట్స్, సీన్స్ కనిపించవు. తమన్నా సీన్స్ పై ఎక్కువ ఎఫెక్టే పడే ఛాన్స్ ఉంది. ట్రైలర్ లో కూడా తమన్నా లాంగ్ షాట్ లో మాత్రమే కనిపించింది. బాహుబలి ది ఎపిక్ లో 2 పాటలు ఉండడం గ్యారంటీ. టీజర్ ట్రైలర్ లో ధీవరా, హంసనావా సాంగ్స్, విజువల్స్ కనిపించడంతో సినిమాలో ఈ 2 పాటలు ఉండడం కన్ఫర్మ్. బాహుబలి ది ఎపిక్ కోసం 2 నెలల ముందే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు దర్శకుడు. ఆల్రెడీ ప్రభాస్, రానాతో ఇంటర్వ్యూస్ పూర్తయ్యాయి. అయితే బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ లో అందరి చూపు అనుష్క పైనే. గత 2 సినిమాలు మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి, ఘాటి ప్రమోషన్ కు అనుష్క రాలేదు. మరి బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ లో పాల్గొంటుందా లేదా అన్న ఎక్సైట్మెంట్ ఫ్యాన్స్ లో ఉంది. ప్రభాస్, అనుష్క కలిసి ఇంటర్వ్యూ ఇస్తే మాత్రం సంథింగ్ స్పెషలే. మరి 6 ప్యాక్ చేస్తున్నాం, సన్నబడ్డాం, కండలు పెంచుతున్నాం అంటున్నారే గాని ఆడియన్స్ ఏమనుకుంటున్నారో మన హీరోస్ కి తెలియడం లేదా? క్యారెక్టర్ కోసం సన్నబడినా అసలుకే మోసం వస్తోందని గ్రహించటం లేదా? ఈ మధ్యకాలంలో 6 ప్యాక్ తో కనిపించిన ఇద్దరు హీరోస్ ఫేస్ లో కల లేకుండా పోయి ఎలా ట్రోల్ అవుతున్నారో చూద్దామా? ముందు నుంచి కాస్త బొద్దుగా కనిపించే ఎన్టీఆర్ ఆ తర్వాత లావుగా మారిపోయాడు. రాఖీలో ఎన్టీఆర్ ని చూస్తే ఇలా అయితే కష్టం అనుకున్న రాజమౌళి యమదొంగ కోసం తగ్గాల్సిందే అంటూ పట్టుబట్టి మరీ వెయిట్ తగ్గించాడు. కంత్రిలో మరీ బక్కగా కనిపించిన తారక్ ఆ తర్వాత నార్మల్ స్టేజ్ కొచ్చాడు. అప్పట్నుంచి కాస్త వెయిట్ పెరిగినా తగ్గినా ఫేస్ లో మాత్రం గ్లో మిస్ కాకుండా కాపాడుకున్నాడు. ఎన్టీఆర్ 6 ప్యాక్ లుక్ టెంపర్ తో మొదలైంది. ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవలో షర్ట్ తీసేసి ఫైట్ చేసినా ఫేస్ లో మాత్రం కళ తప్పలేదు. అయితే ప్రశాంత్ నీల్ మూవీ కోసం వెయిట్ తగ్గడం కోసం ఏం చేశాడో ఏమో కానీ ఫేస్ లో గ్లో పోగొట్టుకున్నాడు. తారకేంటి ఇలా తయారయ్యాడు అంటూ అందరూ కామెంట్స్ చేసిన వాళ్లే. దేవరాలో కాస్త బొద్దుగా కనిపించిన తారక్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం తగ్గిపోయాడు. ఏకంగా 14 కేజీలు తగ్గి బక్కగా కనిపించాడు. కొన్ని నెలలుగా ఇదే లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇంతకాలం ఎంత తగ్గినా పెరిగినా ఫేస్ లో గ్లో కాపాడుకుంటూ వచ్చిన తారక్ ఫేస్ తేడా కొడుతోంది. ప్రశాంత్ నీల్ మూవీలో ఇలాగే కనిపిస్తాడేమోనన్న భయం మాత్రం ఫ్యాన్స్ ను వెంటాడుతుంది. ప్రెజెంట్ ఏ యంగ్ హీరోని చూసినా కండలతో కుమ్మేస్తున్నారు. ఇదే ట్రెండ్ అంటూ వర్కౌట్స్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. యంగ్ హీరోస్ చాలా మంది 6 ప్యాక్ దారి ఎందుకు పట్టారు? ఏం కోల్పోయారు? ఇక 6 ప్యాక్ లో శర్వానంద్ను గుర్తుపట్టడమే కష్టమైంది. పక్కింటి అబ్బాయిలా ఉండే శర్వా ఇలా తయారయ్యాడేంటి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. సంక్రాంతికి వస్తున్న నారీ నారీ నడుమ మురారిలో ఇంత సన్నగా కనిపించలేదు. బైకర్ మూవీలో రేసర్ గా కనిపించడం కోసం ఇలా మారాడని అనిపిస్తోంది. ఇదే లుక్ తో కనిపిస్తే మాత్రం శర్వా గుర్తు రాకుండా ఎవరో కొత్త హీరోను చూస్తున్నట్లు అనిపిస్తుందేమో. మరి హీరోయిజం చూపించడానికి కండలు పెంచడం కామన్ అయిపోయింది. 6 ప్యాక్ కోసం కసరత్తులు అందరూ చేస్తారు.
ఏది చేసినా ఫేస్ లో ఫీచర్స్ డామేజ్ కాకుండా చూసుకోవాలి. రామ్ చరణ్ పెద్ది కోసం కండలు పెంచుతూ ఆ మధ్య వర్కౌట్స్ వీడియో పోస్ట్ చేశాడు. బన్నీ కూడా ఫిట్నెస్ కంటిన్యూ చేస్తున్నాడు. చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ కోసం వర్కౌట్ చేసి వింటేజ్ లుక్ లోకి వచ్చాడు. మరింత ఫ్రెష్ లుక్ తో ఇంప్రెస్ చేశాడు. కొత్తగా కనిపించడం కోసం ఫేస్ ను మార్చుకోవాల్సిన పనిలేదు. ఒకవేళ మారిపోతే ఈ ప్యాక్లకు దూరంగా ఉండాలి. రష్మిక ఏ టైప్ హీరోయిన్ అంటే చెప్పడం కష్టం. కేవలం గ్లామర్ హీరోయిన్ అని మాత్రమే చెప్పలేం. అలాగని పెర్ఫార్మెన్స్ కి దూరం కాదు. ఈ మధ్యకాలంలో యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ తో ఇంప్రెస్ చేస్తోంది. ఒక్కోసారి గ్లామర్ పెర్ఫార్మెన్స్ మిక్స్ చేసి ఇంప్రెస్ చేసింది కూడా. మరి కెరియర్ లో ఫస్ట్ టైం నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ లో ఎలా కనిపించబోతోంది? వాట్స్ ది స్టోరీ? పుష్ప అంటే అదొక బ్రాండ్. పుష్ప 2లో హీరో బ్రాండ్ గురించి ఓ సీన్ లో రష్మిక ఇచ్చిన ఎలివేషన్ హైలైట్ గా నిలిచింది. పుష్పకి కాదు, నేషనల్ క్రష్ కైతే ఒకటి కాదు 2 బ్రాండులున్నాయి. ఒకటి గ్లామర్, మరొకటి పర్ఫార్మెన్స్. హీరోయిన్ కు గ్లామర్ ఒక్కటే సరిపోదు, 2 బ్రాండులు ఉంటేనే పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకుంటుందని రష్మిక నిరూపించింది. కెరీర్ మొదట్లో గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ హిట్స్ కొట్టింది. 2 పడవలపై ప్రయాణిస్తేనే పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ వస్తుందని రష్మిక నిరూపించింది. పుష్ప ఫ్రాంచైజీలో పద్ధతిగా కనిపిస్తూనే పాటలొచ్చేసరికి స్కిన్ షోతో రెచ్చిపోయింది. ఛావాలో ఓన్లీ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న రష్మిక రీసెంట్ గా రిలీజ్ అయిన హిందీ మూవీ థామాలో ఓన్లీ సాంగ్స్ లో మాత్రమే గ్లామర్ గా కనిపించాలని మడిగట్టుకు కూర్చోలేదు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు స్కిన్ షోతో రెచ్చిపోయింది. రష్మికలో చాలా షేడ్స్ ఉన్నాయి. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఓన్లీ పెర్ఫార్మెన్స్ మాత్రమే ఇస్తోంది రష్మిక. చావా తర్వాత నటించిన కుబేరా, లేటెస్ట్ గా వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూస్తుంటే గ్లామర్ జోలికి పోలేదు. పాత్ర చెప్పినట్టు పద్ధతిగా నడుచుకుంది. దీక్షిత్ శెట్టి రష్మిక జంటగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో రూపొందిన ది గర్ల్ ఫ్రెండ్ నుంచి వచ్చిన ట్రైలర్ చూస్తుంటే ప్రేమ, బ్రేకప్, బాధలు, కష్టాలు, కాస్త చిరునవ్వు, సంతోషం వంటి ఎమోషన్స్ తో కనిపిస్తోంది రష్మిక. సినిమా నవంబర్ 7న థియేటర్స్ లోకి వస్తోంది. సీతారామంలో ఇంపార్టెంట్ రోల్లో కనిపించిన రష్మిక పుష్ప 2 కుబేరతో హ్యాట్రిక్ కొట్టింది. ఈసారి లేడీ ఓరియంటెడ్ మూవీతో అదృష్టం పరీక్షించుకుంటోంది. తొలి విమెన్ సెంట్రిక్ మూవీ రిలీజ్ కాకుండానే మైసా అనే మరో లేడీ ఓరియంటెడ్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయింది రష్మిక. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. 31న రిలీజ్ అవుతున్న రవితేజ మాస్ జాతర సెన్సార్ పూర్తి చేసుకుని యూబైఏ సర్టిఫికేట్ అందుకుంది. 2 గంటల 40 నిమిషాల నిడివితో సినిమా రిలీజ్ అవుతోంది. 31న బాహుబలి ది ఎపిక్ రిలీజ్ ఉండడంతో 30 రాత్రి ప్రీమియర్స్ వేయాలన్న ఆలోచనలో నిర్మాతలున్నారు. ట్రైలర్ను 27న విడుదల చేస్తున్నారు. 14న శివ రీ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. రీ రిలీజ్ సెలబ్రేట్ చేసుకోవడానికి 2 లారీల పేపర్స్ తీసుకెళ్లమన్నాడు. ఈ వీడియోను పోస్ట్ చేసిన నాగ్, డియర్ అల్లు అర్జున్ 2 లారీల థ్యాంక్స్ అని క్యాప్షన్ పెట్టాడు. పూజా హెగ్డే మరోసారి ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తనుంది. మోనికా అంటూ కూలీలో పూజ చేసిన సందడి అట్లీకి నచ్చడంతో ప్రస్తుతం తీస్తున్న బన్నీ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం పూజా పేరు పరిశీలిస్తున్నాడట.